ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ విక్టరీ కొట్టి డిప్యూటీ సీఎం బాధ్యతలను చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి వదిన సురేఖ అపురూపమైన కానుక అందించారు. భర్త మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి పవన్ కళ్యాణ్కు అరుదైన అత్యంత ఖరీదైన బహుమతి ఇచ్చారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా చిరంజీవి గారిని కలిసిందేకు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా మరిదిని ఆశీర్వదించిన కొణిదెల సురేఖ అత్యంత ఖరీదైన మౌంట్ బ్లాంక్ వాల్ట్ డిస్నీ ప్లేన్ను పవన్ కళ్యాణ్కి గిఫ్ట్గా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను చిరంజీవి గారు తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు. వదినమ్మ తన స్వహస్తాలతో పెన్ను అందిస్తుంటే పవన్ కళ్యాణ్ గారు సంబరపడ్డారు. అయితే ఇప్పటికే తన పెద్ద పెన్ను ఉందంటూ చెప్పే ప్రయత్నం చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి భార్య అన్న లెజినమ్మ కూడా ఒక కాస్ట్లీ పెన్ గిఫ్ట్గా ఆంధ్ర డిప్యూటీ సీఎం గారికి ఇచ్చారట. దీంతో ఎమోషనల్ అయ్యారట పవన్ కళ్యాణ్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో. మరోవైపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్కి సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక కీలక శాఖలు కేటాయించిన విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా నియమించారు. ఇక ప్రమాణ స్వీకారానికి చిరంజీవి గారు ప్రత్యేక అతిథిగా హాజరైన విషయం విదితమే. మంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే అన్నయ్య చిరు దగ్గరకు వచ్చి పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం తీసుకోవడం